సాయినగర్ గ్రామ పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం. సాయినగర్ గ్రామ పంచాయతీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో ఈరోజు 18/1/2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులవర్తి నాని పిలుపు మేరకు న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ థీమ్తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా మారుస్తూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా పయనించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. సాయినగర్ గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని, పరిశుభ్రత, నాణ్యమైన నీటి సరఫరా చేస్తూ చెత్త, మురుగునీరు ఎక్కడ నిల్వ లేకుండా పంచాయతీ సిబ్బంది ద్వారా అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీమతి టి శ్రీలేఖ అందరి చేత స్వచ్ఛతా ప్రమాణం చేయించారు. ఉప సర్పంచ్ శ్రీ టి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దివాస్ పాటిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ తమ వంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీమతి శ్రీలేఖ, ఉప సర్పంచ్ టి సోమశేఖర్ రెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు శ్రీనివాసులు, జయముని, దివ్యగిరి, శ్యామలమ్మ, సుజాతమ్మ, సర్వేశ్వరరావు, భారతి, మాధవి, సచివాలయ సిబ్బంది, సంఘమిత్రాలు, బుజ్జమ్మ, అమ్మలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారి యొక్క ఆదేశంతో ఈరోజు తిరుపతి గ్రామీణ మండలం మన సాయినగర్ గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకురావడంతో మన గ్రామ పంచాయతీలో ఈ రోజు మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్క నెలకు కూడాను 3వ శనివారాన్ని తప్పనిసరిగా స్వచ్ఛ దివాస్ గా అనే కార్యక్రమం ద్వారా తీసుకుని వెళ్లాలనేసి. దీని అర్థం ఏంటంటే మీకు అందరికీ కూడా తెలుసు, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మన గ్రామాలన్నీ కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మన గ్రామ పంచాయతీ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. యావత్ ప్రజానీకులు, సోదర సోదరీమణులైన అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, ప్రతి ఒక్కరికి కూడా మనకు బాధ్యత ఉన్నది. మేము ఎన్ని రోడ్లు వేసినా, ఎంత శానిటేషన్ కు సంబంధించిన చెత్త చెదారం ఎంత బయట తీసుకుపోయినా ప్రజల సహకారం లేదే ఈ ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. అందువల్ల స్థానికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాలక వర్గం, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది అందరము కూడా కలిసి మనము ఒక టీం వర్క్ చేద్దాం. మన ఇండ్ల పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటాం. మన ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఎప్పటి కూడా మీరు చూశారు, స్వచ్ఛ దివస్ అంటే స్వచ్ఛంగా పరిశుభ్రంగా అందంగా ఉంటే ఆ ఏరియా అంతా కూడా చాలా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందుకు సంబంధించి మీకు చూస్తున్నారు, ఈరోజు మన గ్రామ పంచాయతీ ద్వారా బండ్లు, చెత్త బండ్లు వస్తున్నాయి, ట్రాక్టర్లు వస్తున్నారు, సిబ్బంది వస్తుంది. మీరు చేయాల్సిన పని, ఈ తడి చెత్తను, పొడి చెత్తను దయచేసి మీకు కొన్ని బుట్టలు కూడా ఇవ్వడం జరిగింది. తడి చెత్తను, పొడి చెత్తను తనితనిగా పెట్టండి. ఈ తనిగా పెట్టినప్పుడు అది వాళ్ళు తీసుకుని వెళ్లి దాన్ని మళ్ళా ఆదాయం పెంచేదానికి కూడా ఎరువు కూడా తయారు చేయడానికి జరుగుతుంది. ఆ ఆదాయాన్ని కూడా మన గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూడా మనం వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినప్పుడు ఇప్పటికైతే 99% మన గ్రామ పంచాయతీలో అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ అన్ని కూడా పరిశుభ్రంగా చేశాం. మంచి నీళ్లు దాదాపు 600 అడుగుల లోతులో నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా మనం తీసుకొని వచ్చి ట్యాంకుల్లో పెట్టి రోజు కూడా క్లోరేషన్ చేసి కూడా మీకు పరిశుభ్రమైన నీళ్లను కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకా చూసుకున్నప్పుడు ఏరియాలంతా కూడా పరిశుభ్రంగా లేకపోతే మన
అభివృద్ధి కూడా కనపడదు. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించాలనేసి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పానికి మనం కూడా మన బలము ఇవ్వాలనేసి మన తోడ్పాటునిస్తూ మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ప్రతి నెల కూడా 3వ శనివారం ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక వినూత్నమైన కార్యక్రమాలని మనం మీ ముందుకు తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరందరి సహకారం కూడా అందివ్వాలని కూడా మన గ్రామాన్ని స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో భాగంగా పరిశుభ్రంగా ఉంచేదానికి ఇప్పుడే ప్రమాణం చేశాం. ఆ విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ముందుకెళ్లి మన గ్రామాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి గ్రామంగా కూడా పరిశుభ్రంగా అవార్డు తీసుకునే విధంగా కూడా మనం ముందుకు వెళ్లాలని కూడా కోరుకుంటూ నమస్కారాలు. ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో మనమంతా భాగస్వామ్యందుకు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన సాయినగర్ పంచాయతీలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సాయినగర్ పంచాయతీ సర్పంచ్, అదేవిధంగా సెక్రటరీ, వార్డు మెంబర్లు అందరూ కలిసి దీన్ని తీసుకొని వచ్చినాము. ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలంటే 99 భాగాలు ప్రజలకు అవగాహన ఉండాలి. ప్రజలకు అవగాహన ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. మేమైతే రోడ్లు వేయగలిగినాము, అదేవిధంగా రోజు మార్చి చెత్త ఎత్తుకుని డాక్టర్ల కోసం ఎత్తుకుపోతాం. కానీ మీరు కాలువల చెత్త దోవేసి స్వచ్ఛ భారత్ రమ్మని ఎక్కడ రాదు. ముందు కాలువలకి చెత్త దోయకుండా మన ఇచ్చిన పుట్లల్లో తడి చెత్త సపరేట్గా, పొడి చెత్త సపరేట్గా వేసుకొని మనం ఏ రోజు వచ్చిన వాళ్ళకి బండి వాళ్ళకి ఇస్తామో ఆ రోజు మన స్వచ్ఛ భారత్ నిజమైన స్వచ్ఛ భారత్. మన ఇళ్ల ముందర కానీ ఎక్కడ పరిసర ప్రాంతాల్లో కానీ చెత్త ఉండదు. చెత్త లేనప్పుడు మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మన ఇంటి శుభ్రతను మనం కాపాడుకుంటూ ఈ చెత్త అనే ప్రోగ్రాంలో చెత్తని మన ఇంట్లో పెట్టుకుని ప్రతి రోజు మార్చి రోజు బండోళ్ళకి ఇచ్చి పంపిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఈ స్వచ్ఛ భారత్ని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అది పొద్దు లాంఛనంగా ప్రవేశపెట్టినారు. ప్రతి 3వ శనివారం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వీధిలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంకి ప్రజలందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.